మొరపెట్టి తిని నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును? ఇంతకంటే అధికముగా నీకేమి చేయును? తంగెడు నిప్పులతో కూడిన బాణములను బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును. అయ్యో. ఓకే, రైట్, థాంక్యూ. హల్లెలూయా. ఇక్కడ మనకు శ్రమ వచ్చినప్పుడు ఎవరికి ప్రార్థన చేస్తాం? కష్టం వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకుంటున్నాం? మనకు సమస్యలు రాగానే ఎవరికి మాట్లాడుతున్నాము అనేది దేవుడి రోజు మాట్లాడబోతున్నాడు. మాకు కష్టాలు రాగానే, శ్రమలు రాగానే, సమస్య రాగానే మనం మొట్టమొదటిగా ఎవరు చెప్తున్నామయ్యా అంటే ప్రజలకు చెప్తున్నాం, మనుషులకు చెప్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చెప్పవలసినది మనుషులకు కాదు, మీ దేవునికి చెప్పాలి. దావీదు అంటున్నాడు, తనకు శ్రమ వచ్చినప్పుడు, తనకు కష్టం వచ్చినప్పుడు, తనకు మనుషులందరూ అవమానము అపహాస్యము చేసినప్పుడు కానీ, ఏదైనా చేసినప్పుడు కానీ, తనకు కొట్టడానికి వెతికినప్పుడు ఆయన ఎవరికి మాట్లాడుతున్నాడు అయ్యా అంటే దేవునికి మాట్లాడుతున్నారు. నేను శ్రమలలో ఉన్నాను, నా మొర ఆలకించుము, నాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది, నేను నిన్నే చూస్తున్నాను కదా అని ఒక్కరైనా ఉన్నారా? ఉండాలి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇన్ని రోజులు మీ గతి ఏమైపోయిందో మీకు తెలియదు. తెలిసిన దాని గురించి ఎక్కువ పట్టించుకోవద్దు. ముందున్న దాని కొరకు మీరు ప్రయాసపడండి. ముందేముంది నీ స్థితి? దేని దగ్గరికి వెళ్ళబోతున్నావు? నీ గమ్యం ఏమై ఉంది? నీ స్థితి ముందు ఏమైపోవాల్సినది ఉన్నది అని ఆలోచన చేయి. ఆమేన్. అందును బట్టి జాగ్రత్త పడడానికి ప్రయాసపడండి. హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుని యందు విశ్వాసం ఉంచడానికి ప్రయాసపడండి. దేవుడు నిరంతరము కార్యం చేయగలిగిన వాడు. ఆమేన్. యెహోవా అంటే తెలుసా మీకు? నిరంతరం ఉండువాతుడని అర్థము. యెహోవా అంటే నిరంతరం ఉండువాతుడని అర్థం. క్రీస్తు అంటే అభిషక్తుడు, యేసు అంటే రక్షకుడు. హల్లెలూయా. వీళ్ళు ఏం చేయబోతున్నారయ్యా అంటే మిమ్మల్ని నిరంతరం కాపాడడానికి చూస్తున్నారు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డ, యోబుకు సమస్యలు వచ్చినాయి, అనేక సమస్యలు వచ్చినాయి. సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యను బట్టి యోబు కృంగిపోలేడు అంటే ఆయన మొక్కల మీద కూర్చొని తండ్రిని దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. దేవా, నేను తప్పు చేశాను, నాకెందుకు ఈ స్థితి వచ్చింది అని ఆయనకు మాట్లాడుతున్నారు. తన స్నేహితులు వచ్చారు, యోబు నువ్వు నీతిమంతుడు కదా, నువ్వు దేవుని నమ్ముతున్నావు కదా, ఎందుకు నీకు ఈ స్థితి వచ్చిందని అంటున్నారు. అంటే యోబు అంటున్నారు, మీరు నన్ను ఓదార్చడానికి వచ్చినారా లేదంటే అవమానించడానికి వచ్చినారని యోబు వాళ్ళతో మాట్లాడుతున్నారు. దయచేసి నాకు ఎవరు మాట్లాడవద్దు, నాకు భయంకరమైన కష్టం వచ్చింది అని మీరు ఈరోజు ఇది మాట్లాడుతున్నారు. నా దేవుడు ఎప్పుడు నాకు కీడు చేయవాడు కాదు. ఆమేన్. నా దేవుడు ఎప్పుడైనా సరే నాకు మేలు చేయడానికి ఉద్దేశించి ఉన్నాడు. ఆమేన్. ఒకవేళ ఏదైనా జరిగిందంటే బహుశా ఏమో అయి ఉన్నది ఇది. నా దేవుడు నా పైన కీడును పంపించేవాడు కాదు, ఎందుకంటే నా దేవుడు నమ్మదగినవాడు. నా దేవుడు మాట ఇస్తే మాట తప్పనివాడు. ఆమేన్. కీర్తన 146వ కీర్తన 6వ వచనం. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వస్వమును సృష్టించిన వాడు. ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు. ఆమేన్. ఏం చేస్తాడు ఆయన? ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. మనుషులు మాటలు తప్పుతారు. ఈరోజు ఒక మాట చెప్తారు, రేపు ఒక మాట చెప్తారు, ఎల్లుండి ఇంకొక మాట చెప్తారు. హల్లెలూయా. మాట తప్పని వాడు ఎవరంటే నా దేవుడు. దేవుని నమ్ముతున్న నీవు మాట తప్పకుండా చూసుకోవడానికి శ్రమపడు, జాగ్రత్తగా ఉండాలి. నీ యొక్క
విశ్వాసము దేనిపైన ఆధారపడి ఉంటుందయ్యా అంటే నీ మాటల పైన ఆధారపడి ఉంటది. నీ హృదయంలో కలుగుతున్న ఆలోచన వలన ఆధారపడి ఉంటది నీ విశ్వాసం. నీ విశ్వాసం ఎక్కడి నుండి వస్తుందయ్యా అంటే తలల నుండి కాదు, హృదయంలో నుండి వస్తుంది విశ్వాసం. హల్లెలూయా. తలలో అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి, కానీ హృదయము అనేది కొన్ని ఆలోచనలు పంపుతూ ఉంటది. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీకు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఒక్కటే దేవునికి మొరపెట్టండి. ఆమేన్. దేవునికి ప్రార్థన చేయండి. సార్ ప్రార్థన చేస్తున్నాం, జవాబు రావట్లేదు. సార్ ప్రార్థన చేస్తున్నాం, విడుదల రావట్లేదు. సార్ ప్రార్థన చేస్తున్నాం, పోయింది దొరకటలేదు. ఎందుకు దొరుకుతుంది నీకు? యోబు కొన్ని సంవత్సరాలు కూర్చొని ప్రార్థన చేశారు. ఆ యొక్క భయంకరమైన పెయిన్ తను కలిగినప్పుడు, రోగం తను కలిగినప్పుడు, రోగములు, ఆ యొక్క నొప్పి, ఆ కుర్పులు తనకు కలిగినప్పుడు తన చేతులతో ఆ యొక్క ఆ స్థితి వచ్చినప్పుడు తన చేతులతో తను బాగు చేయలేకపోవడం ద్వారా ఆయన కూర్చుని మొరపెడుతున్నాడు బూడిద పోసుకొని. హల్లెలూయా. ఆయన బూడిదలో కూర్చొని మొరపెడుతున్నాడు, బూడిద పోసుకొని దేవునికి మొరపెడుతున్నాడు. దేవా, ఎప్పటి స్థితిలో నుండి నన్ను విడిపించుతున్నావు? ఏంటి నా సమస్య? ఏం జరిగింది? నాకు తెలియపరచు అంటే తన యొక్క భార్య వచ్చి అంటున్నది, యోబు, ఇంకా దేవుని నమ్ముతున్నావా? లేవో, ఇంకా దేవుని నమ్ముతున్నావా? ఇంత కష్టం వచ్చింది కదా, ఇంకా దేవుని నమ్ముతున్నావా? ఇంత కష్టం వచ్చింది, ఇంకా దేవుని నమ్ముతున్నావా? దేవుని అవమానించు, దేవునికి తిట్టి చనిపోను. ఏం చేయాలి? దేవునికి తిట్టి చనిపోను, దేవునికి దోషించి చనిపో. ఎందుకు బ్రతికున్నావు యోబు? పిల్లలు పోయినారు, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, ఉన్న పేరు పోయింది, నీ అందం పోయింది, అంతా వెళ్ళిపోయింది కదా యోబు. ఆరోగ్యం పోయింది కదా, మరి ఇంకా ఎందుకు బతికున్నావు అంటే యోబు అంటున్నాడు, నేను ఇంకా ఎందుకు బతికున్నాను అంటే దేవుని ఆరాధించడానికి. గట్టిగా ఈరోజు ఇలాంటి స్థితిలో ఎవరైనా ఉన్నారా? నా తండ్రి ఎప్పుడు నన్ను మోసం చేసేవాడు కాదు, నా దేవుడు ఎప్పుడు నన్ను నింద పాలు చేయవాడు కాదు, నా దేవుడు ఎప్పుడు నా తల దించే పని చేయడు అని నువ్వు నమ్ము. హల్లెలూయా. నమ్ముతున్న వాళ్ళకు నువ్వు నమ్మాలి. నమ్మిన విడల కార్యాన్ని చూస్తావు. హల్లెలూయా. అప్పుడు యోబు కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఆ బూడిది పోసుకొని ఆ శరీరం నిండా గోకొట్టు రక్తం చిందుతున్నప్పుడు కూడా అలాగే కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. జవాబు రావట్లేదు. యోబు భార్యకు యోబు ఒక మాట చెప్పాడు, ఏంటో తెలుసా? అక్కడున్న వారందరికీ ఒక మాట చెప్పాడు యోబు, ఏంటో తెలుసా? అన్నీ వెళ్ళిపోయింది కదా యోబు అంటే, యోబు అంటున్నాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. గట్టిగా చెప్పలు కూడా. ఈరోజు ఎవరైనా ఇలా ఉన్నారా? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుపోయాడని అనేవారు ఎవరైనా ఉన్నారా? ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు మరలా ఇస్తాడని యోబుకు తెలుసు. హల్లెలూయా. అందుకే కూర్చున్నాడు, మొండిగా కూర్చుని, నో, నేను నిన్ను విడిచిపెట్టను దేవా. ఏదైతే పోయిందో దానికి రెండంతలుగా మీరు మరలా ఇవ్వబోతున్నారు. దేవుని బిడ్డ, ఈరోజు మీరందరూ వచ్చినారు కదా, ఏదైతే కోల్పోయి ఉన్నారో, మీ దగ్గర నుంచి ఏదైతే వెళ్ళిపోయిందో దానికి రెండంతలుగా తిరిగి రాబోతుంది. గట్టిగా నమ్మిన బిడ్డల, హల్లెలూయా. నీ దేవుడు మాట ఇస్తున్నాడు, ఆయన మాట ఇస్తే ఆయన నెరవేరుస్తాడు. ఎహెజ్కేలు 36 వచనం. ఇక్కడ ఒక మాట ఉంది, చదవండి ఫాస్ట్ గా. ఎహెజ్కేలు 36 వచనం, లాస్ట్ లైన్ చదవండి. అప్పుడు యెహోవైన నేను
యెహోవా అయిన నేను ఇక్కడ పాడైపోయిన స్థలములను కట్టువాడను. లాస్ట్ లైన్ యెహోవానైన నేను యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. ఇక్కడ వినండి, ఇక్కడ వినండి. ఆయన మాట ఇస్తే ఏం చేస్తాడో వినండి కొంచెం. ఇక్కడ హలో బ్రదర్, ఇక్కడ వినండి. ఓకే, ఆయన మాట ఇచ్చి ఉన్నాడు, నేను దానిని నెరవేరుతును. నేనే నెరవేరుస్తా. ఎవరు నెరవేరుస్తారంట? హల్లెలూయా. మీరు మాట ఇచ్చి మీరు నెరవేరుస్తున్నారా? అయ్యా యేసయ్యా ప్రభు అంటున్నారు, దేవా నాకు విడుదల చేయండి అంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానుకలు సమర్పణ, ఆరాధనకు వెళ్ళటము, చర్చిలో కూర్చునటము అంతా సేవ బాగానే ఉంది. కానీ మీరు ఇచ్చిన మాట ఏమైపోయి ఉన్నది? తీసుకున్న నిర్ణయం ఏమైంది? ఇచ్చిన మాట ఏమైంది? చేస్తానో కదా, ఎందుకు చేయట్లేదు? నిలబడతానని చెప్పినావు కదా, ఎందుకు నిలబడటలేదు? అస్సలు ఏమైందయ్యా నీకు? ఆమేన్. హల్లెలూయా. నీ దేవుడు అలాంటి వాడు కాదు. నేను ఇస్తే నెరవేరుస్తా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు అది నెరవేరుస్తానని? దేవుడు. హల్లెలూయా. నువ్వు ఎవరు నమ్ముతున్నావు? గట్టిగా యేసయ్యా. యేసయ్యను నమ్ముతున్నా. నీవు యేసయ్యలాగా ఉండాలని ఆశపడుతున్నావా లేదా? యేసయ్యను నమ్ముతున్న నీవు యేసయ్యలాగా ఉండడానికి శ్రమ పడాలి, కష్టపడాలి, నిందలు అవమానాలు అన్నిటినీ కూడా భరించు. అప్పుడు నువ్వు నిలబడతావు. గాలి వాన చేత కొట్టబడిన దానా, నీ ద్వారము నీలం జనములతో నేను వేయబోతున్నాను, నీ పునాదులు బంగారం చేత వేయబోతున్నా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆచరణ లేక గాలి వాన చేత కొట్టబడిన దానా, నేను నీకు మరలా నేను స్థిరపరచబోతున్నా. పడిపోయిన గోడ నేను తిరిగి మరలా కట్టబోతున్నా. పడిపోయిన సమాజాన్ని మరలా దేవుడు కట్టబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు నాకు ఒక మాట చెప్పాడు. ఆమేన్. దేవుడు ఒక మాట చెప్పాడు. ఏంటంటే నా రాజ్యం కట్టడానికి నువ్వు నిలబడతావా? ఏంటంట? నా రాజ్యం కట్టడానికి నువ్వు నిలబడతావా అంటే నేనేమన్నా తెలుసా? దేవన్న వలన అది కాదు, కానీ నీవు నన్ను నిలబడితే నేను నిలబడతా. ఆమేన్. నీవు నన్ను నిలబెడితే నేను నిలబడతాను. ఆమేన్. కానీ ఒకటి మాట చెప్తున్నా, అగ్నిలో పడుట కంటే దేవుని చేతిలో పడుట చాలా డేంజర్. ఆమేన్. దేవుని బిడ్డలారా, అగ్నిలో పడటం కంటే దేవుని చేతిలో పడటము వెరీ డేంజర్. దేవుని నమ్ముకొనట ఎందుకు డేంజర్ అని నేను చెప్తున్నాను అంటే, అన్నిటికీ తట్టుకోవాలి. చాలా వస్తాయి, నిందలు వస్తాయి, ఏం సమస్యల పైన సమస్యలు, సమాజంలో ప్రజల మధ్యలో ఆర్థికంగా అన్నీ ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. కానీ అన్నిటిని తట్టుకొని నిలబడితే నీ నీడ కింద 10 మంది కూర్చుంటారు. ఒకవేళ నీ తట్టుకోలేకపోతే 10 మంది నిన్ను చూసి నవ్వుతారు. హల్లెలూయా. నేను ఒకటే అనుకుంటున్నా, ఏంటంటే నేను దేవుని చేతిలో పడ్డాను, నా కథ అయిపోయింది. హల్లెలూయా. కానీ ఒకటి, చనిపోయే వరకు నేను మరలా పడిపోకూడదు ఆలోచన చేస్తున్నా. హల్లెలూయా. నేను నిర్ణయం తీసుకొని ఉన్నా, నేను పడిపోకూడదు. మళ్ళా ఒక్కవేళ పడిపోతే నేను చనిపోయే దినం అయి ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, నేను దేవుని సేవ చేస్తూ 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 పడిపోయి రోడ్డు మీద పడిపోయాను అనుకోండి, లోక సంబంధమైన రీతిలో తిరుగుతున్నాను అనుకోనండి, అప్పుడు అందరు అంటారు నా వలన యేసయ్యకు అవమానం వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఒక్కటేగా పడ్డానా అంతేగా ముందుకెళ్ళిపోవాలా. పేతురు అడుగు పెట్టాడు, వెళ్తున్నాడు, కాకపోతే భయపడ్డాడు, మునిగిపోయాడు. మరలా సముద్రం పైన ఉన్నాడు పేతురు. ఆ సముద్రం నుండి పైకి లేచినప్పుడు దేవుడు తీసి మళ్ళా సముద్రం పైన నిలబెట్టాడు. పేతురు భయపడకు, నా వెంటరా అంటే అదే పేతురు, మునిగిపోయిన పేతురే, నడుస్తూ మునిగిపోయిన పేతురే మళ్ళా నిలబడి నడిచి
దేవుని వెంట నడుచుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా ఆమేన్. దేవుని బిడ్డలారా, కొన్ని సమస్యల వలన మనము కృంగిపోయి ఉండొచ్చు, స్థితిగతులు బాగులేకపోతే. కానీ అప్పుడైనా కథ అయిపోయిందని నువ్వు అనుకోవద్దు. ఆమేన్. విశ్వాసం మూలంగా కొన్నిసార్లు నీ పడిపోయి ఉండవచ్చు. అప్పుడే నీ కథ అయిపోయిందని అనుకోవద్దు, అప్పుడే ప్రారంభమైందని అనుకోవాలి. హల్లెలూయా. అప్పుడే ఇంపార్టెంట్ జర్నీ. ఆమేన్. అదే స్టార్టింగ్ జర్నీ, వెరీ డేంజర్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము ఎవరమయ్యా అంటే, ఎందుకు వచ్చినామంటే భూమిని తల క్రిందగా చేయడానికి. హల్లెలూయా. భూమిని తల క్రిందలుగా చేయడానికి వచ్చినాము. ఆమేన్. మనం ఎందుకు వచ్చినాం? దేవుడు అన్ని ఇచ్చాడు మాకు. ఒక వ్యక్తికి కాళ్ళు లేవు, చేతులు లేవు, మొండేమో ఉంది. ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్గా ఉన్నాడు ఇప్పుడు, నిక్ ఉజిక్. ఆ వ్యక్తి అనేక దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు. మరి మీకేమైంది? హల్లెలూయా. మీకేమీ కాలేదు. ఆమేన్. మాకు కూడా ఏమి కాలేదు, కాకపోతే ప్రయాసపడతలేదు, దేవుని నిమిత్తముగా కష్టపడతలేదు. అన్నీ ఉన్నాయి, ఎందుకు లేదా? నమ్మకము. హల్లెలూయా. ఎంత నమ్మాలంటే కూడా నమ్మడం వల్ల అవుతలేదు. ఎంత నిలబడాలన్నా నిలబడడం ವಲ್ಲ ಆಯ್ತలేదు. ಅರೆ ಯಾನ್ ಮಾಡ್ಬೇಕು ಸಾಬ್ರೆ, ಎಷ್ಟು ನಿದ್ರಬೇಕು ಅನ್ಕೊಳ್ಳೋದು ದೇವ್ರ ಸೇವದಾಗ ನಿದ್ರದ ಆಗದೆ ಹೊಂಟಿಲ್ಲ. ಯಾವುದೋ ಒಂದು ಸಮಸ್ಯೆ ಉಂಟದ ಬಿದ್ದೋಗ್ಲತ್ತೆ, ಯಾವುದೋ ಸಮಸ್ಯೆ ఉంటుందో బిద్దోగులತ್ತೆ. ಅದಕ್ಕೆ ಕಾರಣ అనుకోనా, నీ బలమైన వ్యక్తిగా ఇది కాబట్టి. నువ్వు బలమైన వ్యక్తిగా ఉన్నావు కాబట్టి పదే పదే పడిపోతున్నావు. ఎందుకంటే నువ్వు నిలబడ్డావనుకో అపవాది కథం అయిపోతుంది. హల్లెలూయా. అపవాది రాజ్యం కూలిపోతుంది. కనుక అపవాది ఏం చేస్తున్నాడు అంటే నిన్ను నిలబడకుండా వాడు అనేక రకాల శోధనల పైన శోధనలు వేసి నిన్ను పడగొట్టేస్తున్నాడు. నువ్వు కనుక పడిపోకుండా నిలబడ్డావనుకో నీ వలన ఒక రాజ్య స్థాపన జరుగుతుంది. నీవు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చినవయ్యా అంటే కాలు కింద ఉండడం కాదు. నీవు కాలు కింద ఉండడానికి కాదు, రోడ్డు మీద పడిపోవడానికి కాదు, త్రాగుతూ తిరగడానికి కాదు, తినుతూ తిరగడానికి కాదు, లోకానుసారంగా జీవించడానికి కాదు. నువ్వు ఎందుకు వచ్చినవే అంటే దేవుని రాజ్యమును కట్టడానికి వచ్చినావు. హల్లెలూయా. చిన్న చిన్న సమస్యలకు భయపడిపోవడానికి నీవు లోక సంబంధమైన వ్యక్తివి కాదు, నువ్వు పరలోక సంబంధమైన వ్యక్తివి. కాబట్టి భయపడకు, నిలబడు, దేవుడి పక్షమున కార్యం చేస్తాడు. హల్లెలూయా. చేస్తాడా లేదా? చేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఈరోజు నా జీవితంలో కార్యం జరిగిపోయింది. జరిగిపోయిందా లేదా? అయిపోయింది కథ. హల్లెలూయా. నేను ఇంటికి పోగానే నాకు ఏదో ఒక ఆనందం కలగాలి. ఆమేన్. నాకు మీకు అందరికి కూడా, నాకు కూడా. హల్లెలూయా. హల్లెలూయా. మీరు తిరిగి వెళుతున్నప్పుడు కూడా ఆనంద ముఖముతో వెళ్ళాలి. హల్లెలూయా. మీరు ఎంతమంది అయితే ఏదో ఒక ఆలోచన కలిగి వచ్చినారు చూడండి, తిరిగి వెళుతుండగా ఒక బలమైన ఆలోచన కలిగి వెళ్ళాలి. ఆ ఆలోచన చూసి అపవాది భయపడి పారిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. భయపడదు బెట్ట. ఎప్పుడైతే భయపడతావో అప్పుడే పడిపోతావు. నీ దేవుడు భయమును భయపడని చెప్పిండా దేవుడు? దేవుడు అంజికిడి అని ಹೇಳಾರಾ? ಇಲ್ಲ ಇಲ್ಲ. ಸೈತನ್ ದೇವ್ 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 ಹಲ್ಲೆಲೂಯಾ. ದೇವು ಕೈದಾಗ ನೀವು ಬಿದ್ದೋಗ್ಬೇಕಂತ ದೇವ್ರು ಹೇಳ್ಯಾರ. ಯಾರು ಹೇಳ್ಯಾರ? ದೇವ್ರು ದೇವಿಗೆ ಬಿಡಿಸಬೇಕಂತ ಹೇಳ್ಯಾರ. ಅವನ ಕಾదు. దయ్యములను వెళ్ళగొట్టునయ్యా. హల్లెలూయా. ఆ 12 మంది శిష్యులను పిలిచి, హలో ఇక్కడ ఉండండి, ఓకే. ఆ 12 మంది శిష్యులను పిలిచి, నా కన్నుల దృష్టి ప్రతి ఒక్క వ్యక్తిని గమనిస్తున్నాయి.
హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. డిస్టర్బ్ చేయకండి, అపవాది కార్యం జరిగిస్తూ ఉంటాడు. మీరందరూ కూడా ఆ 12 మంది శిష్యులను కూడా మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు పిలిచి ఏమంటున్నాడు అంటే, లోకములకు వెళ్ళి సువార్త ప్రకటించండి, అపవాదిలను వెళ్ళగొట్టండి, రోగములను లయపరచండి, కుంటివారిని నడిపించండి, మూగవారిని మాటలు ఇవ్వండి, కుష్ఠ వ్యాధులను లయపరచండి, వాళ్ళకు ముట్టి స్వస్థతపరచండి. నా నామమున మీరు ఏదైతే విప్పబడతారో అవి పరలోకంలో విప్పబడతాయి. హల్లెలూయా. అది జరుగుతుంది. అంటే మీరేం చేయబోతున్నారు ఇప్పుడు? హలో, హల్లెలూయా. వినబడుతుందా? మీరు ఈరోజు ఏం చేయబోతున్నారు అంటే, అపవాదిని వెళ్ళగొట్టడానికి సిద్ధపడండి. ఇక దెబ్బెదితో వెళ్ళేరుతున్నారు వెళ్ళారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక దయ్యం నిలబడింది అనుకోండి, ఎక్కడ ఉంటారు అందరు అంటున్నా? ఎక్కడ ఉంటాం సార్? చర్చి విడిచిపెట్టి అక్కడ రోడ్ పైన ఉంటాం. హల్లెలూయా. భయపడకూడదు. ఆమేన్. నేను ఇలాగే ఉన్నాను. ఒక వ్యక్తి కూడా నన్ను కొట్టి ఇక్కడ పడేస్తాడు వస్తే, కానీ 1000 మంది వచ్చినా నేను భయపడను. ఎందుకు అంటే నాలో ఉన్నవాడు సర్వశక్తిమంతుడు. ఆమేన్. ఈ లోకంలో ఉన్న వాడి కంటే గొప్పవాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక మాట చెప్పాలా మీకు? ఈరోజు నేను వాక్యం చెప్పవద్దన్నా నేను అనుకున్నా, కానీ ఈరోజు నేనే చెప్పిన. హల్లెలూయా. నిజంగా నేను వాక్యం చదవలేదు నిన్న, నేనేం చెప్పవద్దయ్యా అని డిసైడ్ అయిపోయినా ఈరోజు, కానీ వాక్యం నేనే చెప్పిన. హల్లెలూయా. ఏం జరిగింది అనేది దేవుడి చేతిలో ఉంటుంది. ఆమేన్. వినబడిన వాక్యము గట్టిగా మీ జీవితంలో బలపరచబడును గాక. అదే కొన్ని విషయాలు కొంత టైం అన్నగారు కూడా మాట్లాడుతూ ఉంటారు. మీకు కొద్ది నిమిషాలు మీరు కూర్చోండి, ఓకేనా? టైం అయింది, కొద్ది నిమిషాలు కూర్చోండి. ఇప్పుడే వచ్చింది కదా అందరు.